హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీషో నుంచి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ క్యాటలాగ్స్ని అయితే కనుక చూడబోతున్నాం. శారీస్లో డిఫరెంట్ వెరైటీస్ని మెయిన్గా అయితే కనుక ఇవి చెప్పాలంటే ప్యూర్ కాటన్ బేస్డ్ సమ్మర్ కలెక్షన్ కాటన్ శారీస్ కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్కి మీకు ఇవి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. మీకైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ ఇప్పుడైతే కనుక ఇవి చాలా అవసరమైనటువంటివండి. ఉడక ఎలా ఉందంటే అసలు మామూలుగా లేదు. ఇట్లా కూర్చుంటే కూడా అట్లా గారేటట్టు ఉంది పరిస్థితి ఎక్కడైనా అన్ని ప్లేసెస్లో. సో కాబట్టి ఈ వేసవకాలానికి కాస్త మనకి కంఫర్ట్గా శారీస్లో అయితే కనుక ఇవి బాగుంటాయని తెప్పించాను. అండ్ నెక్స్ట్ మనకి రాబోయే వీడియోస్లలో కూడా కాటన్లోనే మనకి 2 పీసెస్ కాటన్లోనే మనకి గౌన్స్ లైక్ డిఫరెంట్ 2 వీడియోస్ కూడా అయితే కనుక రాబోతున్నాయి. కాటన్ రిలేటెడ్గా కూడా అయితే కనుక ఇంకా కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రావాల్సి ఉందన్నమాట. రాగానే నేను అవి కూడా మీకు ఇచ్చేస్తానండి. సో ఎవరైనా శారీస్ కోసం చూస్తుంటే సో ఇవాళ ఇచ్చే కలెక్షన్స్ తప్పకుండా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు నా శారీ అయితే కనుక ఆల్రెడీ నేను మీకు షేర్ చేశానండి. ఇదైతే కనుక మనకి మీషోలో తీసుకున్నటువంటి శారీ అనమాట. అయితే ఇంతకుముందే ఇచ్చాను, ప్రజెంట్ అయితే కనుక స్టాక్ లేదు. బట్ ఆ వీడియోలో అయితే కనుక దీని తాలూకు మొత్తం అన్నీ కూడా నేను డీటెయిల్స్ అనేది షేర్ చేశానండి. దాని తాలూకు లింక్ కూడా ఇచ్చాను. మేబీ మన వాళ్ళే ఎవరైనా తీసుకున్నారేమో కానీ ప్రజెంట్ అయితే ఇది స్టాక్లో అయితే లేదు. సైడ్లో ఫోటో పెడతాను. ఒకవేళ వస్తే గ్యారంటీగా నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. లైక్ నేను స్క్రోల్ చేసేటప్పుడు కనుక అరే ఇది మనం చూపించిన చీర స్టాక్ వచ్చింది అనుకుంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇమీడియట్గా లింక్ కూడా మళ్ళీ దాన్ని రీకరెక్ట్ చేసి అయితే కనుక యాడ్ చేస్తాను లింక్స్తో పాటుగా. సో ప్రజెంట్ అయితే లింక్ దీన్ని ఇవ్వలేనండి. వీటన్నిటివి అయితే కనుక లింక్స్ అయితే ఇవ్వగలుగుతాను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఈరోజు నేను వీడియోలోకి పెట్టుకున్నాను అనమాట. సో లేకపోతే పక్కకే పెడుతున్నానండి, ఇవ్వట్లేను. సో ఫస్ట్ శారీ కంప్లీట్ అయితే కనుక కాటన్ బేస్డ్లో మనకైతే కనుక ఈ శారీ వచ్చేస్తుంది. శారీ అయితే కనుక చక్కగా మంచి కుంకుమ కలర్ ప్యాటర్న్కి మనకి హాఫ్ వైట్ ప్యాటర్న్లో అక్కడక్కడ గ్రీన్ కలర్తో అయితే కనుక మనకి డిజైన్ అనేది వచ్చింది. బార్డర్ కూడా 2 సైడ్ ఈక్వల్ బార్డర్. దీనికి వచ్చి అయితే కనుక ప్లెయిన్ అండి. ఇది 80 సెంటీమీటర్ కంప్లీట్ ప్లెయిన్లో అయితే కనుక బ్లౌజ్. ఇంకా దీనిలో ఏం డీటెయిలింగ్ లేదు. నార్మల్గా మనం చూసే బ్లౌజ్ ఎలా ఉంటే అలా వచ్చేసింది అనమాట. సో నాకైతే బాగానే అనిపించింది, ఈ కాంబినేషన్ బాగానే అనిపించింది. అందుకోసమే ఇలా అయితే కనుక తీసుకున్నాను. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక కాటన్ బేస్డ్ రిలేటెడ్ కోసం ఏమైనా మంచి శారీస్ కోసం చూస్తుంటే కనుక ఇది ఒక మంచి చీర. సో ఓపెన్ అయిపోయింది మన శారీ. ఇదైతే కనుక శారీకి వచ్చేసి కట్ చెంగు పాయింట్ అండి. డిజైన్ వచ్చేసి మనకి 2 సైడ్ ఈక్వల్లో బార్డర్తో అసలు ఎలాంటి మిక్సింగ్ వేరే ఏది లేకోకుండా ప్యూర్ కాటన్ పైన అయితే కనుక వస్తున్నటువంటి ఒక చక్కని చీర. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి, కొన్ని అయితే మాత్రం ఓన్లీ సింగిల్ క్యాటలాగ్సే ఉన్నాయి. మీరు శారీ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఆ కలెక్షన్స్ కూడా కనపడతాయి. వేరే ఇంకేమైనా కలర్స్ ఉంటే కనుక అవి కూడా మీకు నచ్చితే తీసుకోవచ్చు. బట్ ఉన్న వాటిలో మాత్రం మంచి కలర్స్ అయితే మీకు తీసుకొస్తానని తెలుసు కాబట్టి నేను ఉన్న వాటిలోనే మంచి కలర్సే తీసుకొచ్చి షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ అయితే కనుక ఇది మరొక కాటన్ శారీ కంప్లీట్ ప్యూర్ అండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ 80 సెంటీమీటర్లో ప్లెయిన్లో అయితే కనుక వీటి బ్లౌజెస్ వచ్చేసాయి. సో ఓన్లీ ప్లెయిన్ అండి, అంతే, ఇంకేం లేదు వాటిలో. ఇదైతే కనుక మీరు ఇలాంటి వైట్ కలర్ బ్లౌజ్తో కూడా అయితే కనుక స్టైల్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి బ్లాక్ ప్రింట్స్ లాంటి ముద్రలు ఉంటాయి కదా, అట్లా ప్రింట్ చేస్తారు కదా అండి, అలా వచ్చినటువంటి శారీ అనమాట. నాకు ఇది కూడా ఆ ప్రకారంగా అయితే కనుక బాగా అనిపించింది. అందుకోసం అయితే కనుక దీన్ని తీసుకున్నాను. సో ఓపెన్ చేసేద్దాం. శారీ అయితే కనుక ఎలా వచ్చిందో చూద్దాము. అండ్ సమ్మర్కి అయితే అందరికీ కావాల్సింది ఇవే శారీస్ కాబట్టి కొన్ని అయితే కనుక కంప్లీట్ డెడికేటెడ్గా ఇట్లా ఆల్రెడీ మల్ కాటన్ శారీస్ ఇచ్చాను కాబట్టి ఇవైతే కనుక కాటన్ బేస్డ్గా నేను తీసుకొచ్చినటువంటి క్యాటలాగ్స్ అండి. ఇవి ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, వాటర్లో వేస్తే మీకు దగ్గరకు అవుతాయి. సమ్ టైమ్స్ అయితే గంజి పెట్టుకోవాల్సిందే, వీటి లుక్ వీటిదే, కొంచెం మెయింటైన్ చేయాల్సినటువంటి శారీస్. సో నేను మీకు లెనిన్ చూపించినప్పుడు లో మెయింటెనెన్స్ అని చెప్పినప్పుడు మరి ఇవి మెయింటైన్ చేయాలని కూడా చెప్పాలి కదా అండి. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ చీర. సో వేసుకుంటే కనుక మనకి శారీ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది. బ్లాక్ ప్రింట్ ప్యాటర్న్స్లో అయితే కనుక మనకి ఇలా హ్యాండ్ మేడ్ ప్యాటర్న్లో వస్తాయి కదా అండి. మనకి ఇవి కూడా ఒక ట్రెండ్ అండ్ క్రేజ్ నడుస్తుంది కదా, అలా తీసుకున్నటువంటి శారీ. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇదైతే కనుక నేను 2 డిఫరెంట్ కలర్స్లో అయితే కనుక తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి. అండ్ కలర్ వేరియేషన్ ఏంటో నేను మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇదేమో మనకి ఏంటంటే పింకిష్ కాంబినేషన్లో వచ్చింది. ఇది వేరే పింక్ కలర్ కాంబినేషన్, కొంచెం ఇది రెడ్డిష్ పింక్ లాగా, ఇదేమో కంప్లీట్ పింక్ లాగా. మీకు ఇక్కడైతే కనుక కొద్దిగా మీకు వేరియేషన్ కనపడుతుంది. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ అండి. మీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోండి. యాక్చువల్గా నాకు రెండు కూడా చాలా బాగా అనిపించాయి, అందుకోసం అయితే కనుక తీసుకున్నాను అనమాట. సో ఇది మీకు ఫస్ట్ అయితే కనుక ఓపెన్ చేసి చూపిస్తాను. సో మంచి మల్ కాటన్ బేస్డ్లో చాలా చక్కగా, చాలా కట్టుకుంటే మెత్తగా ఉండేటటువంటి చీర అని చెప్పొచ్చు. సారీ అయితే ప్లెయిన్గా రాకోకుండా మనకి ఏంటంటే ఇలా మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా ఒక మందార పువ్వు లాంటి డిజైన్ అయితే కనుక ఇచ్చారండి. దీనికి అయితే కనుక బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసేస్తుంది.
సో ఓపెన్ చేద్దాము శారీ అయితే కనుక. సో పళ్ళు సైడ్ నుంచి వెళ్తున్నాము విత్ టజల్స్తో అయితే కనుక శారీ వచ్చింది. ఈ లెంత్ కూడా చాలా పెచ్చు ఉందండి, డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. కాంట్రాస్ట్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి పళ్ళు ఇది. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి చక్కగా జరీ వర్క్ ప్యాటర్న్లో మంచి బార్డర్తో అయితే కనుక 2 సైడ్ కూడా వస్తూ మంచి యాక్చువల్గా దీనిలో కలర్స్ ఉన్నాయి, నేను 2 తీసుకున్నాను. ఇదైతే కనుక మనకి పైన సైడ్ బార్డర్, డౌన్ సైడ్ అయితే కనుక శారీకి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. బార్డర్లోనే మళ్ళీ ఇంకొక సన్న బార్డర్తో కూడా మీరైతే కనుక చూడొచ్చండి. డౌన్ సైడ్ బార్డర్కి కూడా సేమ్ అలాగే జరీ అండ్ శారీ కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకి బార్డర్స్ అని ఇచ్చారు. ఓ మై గాడ్, సారీ ఎంత పెద్దగా ఉందండి, అసలు వెళ్ళట్లేదు ముందుకు మూవ్ అయ్యి. సో అంత పెద్దగా ఉంది. కట్టుకుంటే కూడా చక్కగా కుచ్చుళ్ళు బాగా వస్తాయి. రన్నింగ్లో అయితే కనుక మనకి శారీకి వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చింది. మీరు కావాలనుకున్నప్పుడు కట్ చేసేసుకోండి, లేదంటే కనుక ఏదైనా కాంట్రాస్ట్లో బ్లౌజ్తో కూడా మీరు స్టైల్ చేసేయచ్చు. సేమ్ అండి మొత్తం అంతా కూడా శారీ క్యాట్లాగ్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా మనకి దీనిలో ఇంకో కలర్ వచ్చిందని చెప్పాను కదా, అది కూడా ఇలాగే ఉండింది. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. సో ఇదైతే కనుక డిజైన్. సో ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది. ఓకే, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది కదా, క్లాస్గా కూడా ఉండింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా కూడా ఉంది. సో కావాలనుకున్నప్పుడు అయితే కనుక చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి. సేమ్ దీనిలోనే పింక్ కలర్ క్యాటలాగ్తో అయితే కనుక మనకి ఈ చీర వస్తుంది. సో ఇది ఒక డిజైన్ అనమాట. సో నేను ఈ రెండింటిని కూడా ఇలాగే తీసుకున్నానండి. రెండింటిని కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చిన, ఇంకా దీనిలో కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చితే మీరు వేరే కలర్స్ కూడా అయితే కనుక పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఇది అరిటాకు గ్రీన్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి మంచి కాటన్ చీర అండి. చాలా అయితే కనుక చాలా బాగా వచ్చింది. ఇది బాటిక్ ప్రింట్ రిలేటెడ్గా వచ్చినటువంటి మంచి కాటన్ సారీ అండి. సో చూద్దాము సారీ అయితే కనుక ఎలా వచ్చిందనేసి. నాకైతే చాలా బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ హిట్ అండి, మంచి చీర. ఇదైతే కనుక పళ్ళు నుంచి అయితే కనుక తీసుకున్నాము. సో దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ బట్ ఈ కలర్ చాలా బాగుంది. ఇదైతే కనుక మనకి కంప్లీట్ హెవీ క్వాలిటీ కాటన్ మెటీరియల్ పైన బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ శారీ. సో మీరు చూడొచ్చు, ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక శారీ కలర్ మాత్రం అద్భుతంగా ఉందండి. కట్టుకుంటే కూడా బాగుంటుంది, క్లాస్గా నిలబడుతుంది. 2 సైడ్ కూడా జరీ వీవింగ్తో అయితే కనుక బార్డర్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయి. 1 టైం వాటర్లో పెడితే కాస్త మీకు మెత్తబడుతుంది శారీ, ఇంత స్టిఫ్నెస్ అయితే ఉండదండి. ఇది కొంచెం ఇప్పుడు మనకి ఇవి ప్యూర్ కాటన్స్ గంజి బీర్స్ మీద ఉన్నాయి కాబట్టి కాస్త మనకి స్టిఫ్నెస్ కనిపిస్తున్నాయి, కానీ ఒక వాష్ పడితే మీకు చక్కగా సెట్ అయిపోద్ది. ఇదైతే కనుక కాటన్లోనే మనకి బాటిక్ ప్రింటెడ్ అక్కడ వచ్చింది కాబట్టి కొంచెం బాందినీ స్టైల్ అయితే కనుక బ్లౌజ్కి ఇచ్చేస్తూ డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. ఇది కంప్లీట్గా బ్లౌజ్ ప్యాటర్న్తో 80 సెంటీమీటర్ బ్లౌజ్తో వచ్చింది. సో శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే స్టాక్ అయితే ఉందండి, హ్యాపీగా తీసేసుకోండి నచ్చింది అనుకుంటే. నెక్స్ట్ అయితే కనుక ఇది మహేశ్వరి సిల్క్ టైప్స్ వస్తాయి కదా, ఆ పర్టికులర్ క్యాటలాగ్ ప్రకారంగా అయితే కనుక వచ్చినటువంటి చీర. ఇది కూడా మంచిగా అయితే కనుక గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో అయితే కనుక వస్తుంది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. అక్కడక్కడ కూడా ఈ మనకి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ పర్టికులర్ డిజైన్ బట్టి అయితే కనుక పీకాక్స్ అండి. ఇవి 2 పీకాక్లు కలిపి దగ్గరకు ఉన్న డిజైన్. ఈ విధంగా అయితే కనుక మనకి శారీ వచ్చేస్తుంది. సో కంటిన్యూషన్ అయితే కనుక ఇక్కడ నుండి మనకి కట్టు చెంగుతో శారీ చూడబోతున్నాము. ఇది కింద సైడ్ అయితే కనుక ఇట్లాగా అమ్మాయిలు లైక్ ఈ కాన్సెప్ట్స్ వస్తాయి కదా, డాన్సింగ్ డాల్ టైప్లో అలా అయితే కనుక వచ్చి మిగిలిన పార్ట్ అంతా కూడా శారీ బాడీ ఓవరాల్గా ఇలాగా పీకాక్స్తో అయితే కనుక వచ్చింది. మిడిల్ పార్ట్ అయితే కనుక ఇట్లాగా మనకి స్మాల్ పీకాక్స్ 2 కూడా దగ్గరగా ఇస్తూ ఒక డిజైన్ లాగా అయితే కనుక దాన్ని క్రియేట్ చేసి ఇదైతే కనుక శారీ ఓవరాల్ డిజైన్ విత్ టజిల్స్ అండ్ పళ్ళుతోని శారీ ఎండ్ చేశారండి. ఇది ఒక డిఫరెంట్ క్యాటలాగ్. సో మీరు చూడొచ్చు, ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇదైతే కాస్త లో మెయింటెనెన్స్ ఉంటుందండి, దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదు. మనకి నార్మల్గా క్యాజువల్గా ఒక సింపుల్ శారీ కట్టుకున్నట్టయితే కనుక కట్టేసుకోవచ్చు. బట్ ఇవైతే మిగిలిన అన్నీ కూడా కాస్త మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. సో ఇదండి డిజైన్, నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన పేజ్ని ఇప్పుడే ఫాలో అయిపోండి. ముందు కూడా చాలా మంచి కలెక్షన్స్ అనేది ఇంకా కూడా మన పేజ్లో రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మన వీడియోస్ అన్నీ కూడా మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. బాయ్ బాయ్.